నాకు తెలిసినే ఆ సమయంలోకి వెళ్ళడం నీకు అంత తేలిక కాదు. కానీ ఇది చెప్పడం నాకు చాలా ముఖ్యం. దానికంటే కూడా చాలా ముఖ్యమైనది. నిన్ను సారీ అడగాలి. నీ మనస్సును బాధ పెట్టినందుకు సారీ. మత్తులో తప్పుగా మాట్లాడినందుకు సారీ. మన ఇంట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రోజున జరిగిన కాండకి దానికి కూడా నేను సారీ. నేహా మీద నేను వేసిన పందెంలో గెలిచాను. జరిగిన వాటన్నిటికీ సారీ. దీనివల్ల ఇంతైనా బాధ కలిగి ఉంటే చాలు చాలు సంజు, ఇక చాలు. నాకు తెలుసు నన్ను క్షమించడం అంత సులభం కాదని. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నీకెప్పుడు అన్యాయమే చేశాను. కొన్ని ఎలాంటి తప్పులు అంటే వాటి గురించి నీకు అసలు తెలియదు కూడా. తాగుడు మత్తులో నేను చేసిన తప్పులకి వాటికి క్షమాపణ అడిగే హక్కు కూడా లేదు. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను, ఇవాల్టి నుండి నేను మద్యాన్ని నేను దాన్ని కనీసం ముట్టుకోను. నిజంగా అమ్మ మీద ఒట్టు. నేహా, అజయ్, మ్యాగజైన్ చదివాను కొద్దిసేపు అయినా సరే సామాన్య ప్రయాణంలో ప్రత్యేకమైన వ్యక్తులు కలుస్తారు అని. హలో, నమస్తే. నమస్తే అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. నమస్తే అజయ్ బాబు, ఎలా ఉన్నావు? అవును, నేను అదే నిజానికి ఈరోజు నేను నేహా చదువు చెప్పడానికి సాయంత్రం 7 గంటలు రావాల్సింది కదా, అది నేను రాలేకపోతున్నాను. నానమ్మ తాతయ్యని చూడడానికి ఊరు వెళ్తున్నాను. రావడం ఆలస్యం అవుతుంది. ఇది చెప్పాలని ఫోన్ చేశాను. దయచేసి మీరు నేహా చెప్పండి, తను అసలు కంగారు పడవద్దని. నేను వచ్చాక ఎక్స్ట్రా టైం తీసుకుని ఇవన్నీ కవర్ చేయిస్తాను. థ్యాంక్ యూ బాబు. మంచి సంస్కారం ఉన్న అబ్బాయిలను చూస్తుంటే అనిపిస్తుంది ఈ తరంలో ఇంకా ఆశ మిగిలే ఉందని. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, అది నేహాతో మాట్లాడచ్చా? నా ఉద్దేశం, ఒకవేళ తనకి లాస్ట్ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను, అందుకే అడుగుతున్నాను. తను ఇప్పుడే ఆలీతో మార్కెట్కి వెళ్ళింది. తను రాగానే వెంటనే నీతో మాట్లాడిస్తాను. సరే సరే అంకుల్, థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే బాబు. కంట్రోల్ అజయ్, కంట్రోల్. నేను ఆ దేవుడిని కోరుకునేది ఒక్కటే, మా అజ్జుకి ఏ అమ్మాయి నచ్చినా తను మా ఇంటిని కలిపి ఉంచేది కావాలి. మనందర్నీ ఒక కుటుంబంగా కలిపేలా ఉండాలి. నా కొడుకుల మధ్య ప్రేమకు కారణం అవ్వాలి, గోడలా కాదు. అజయ్లో ఒక రకమైన ప్రత్యేకత ఉంది. మాటల్లో నిజాయితీ, కళ్ళలో సత్యం. తన నవ్వు అందరితో కలిసిపోవడం చూస్తే హాయిగా ఉంటుంది. నువ్వెందుకు అంతలా నవ్వుతున్నావు? మన నేహ గురించి ఆలోచిస్తున్నా. తను చదువుకుంటోంది. తనకి సంబంధం చూసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అబ్బాయి నాకు అజయ్లా ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు నేహ? స్నేహంలో సారీ ఉండదు, థ్యాంక్ యూ ఉండదని తెలుసు. కానీ నేను ఈరోజు నీకు రెండూ చెప్పాలనుకుంటున్నాను. సారీ అయితే చెప్పేశాను. ఇప్పుడు థ్యాంక్ యూ. దీన్ని నువ్వు తర్వాత నిదానంగా చదువు. ఒకవేళ నీకు రైటింగ్ అర్థమైతే ఇప్పుడు నేను నేరుగా అసలు విషయానికి వస్తాను. దేనికైతే ఈరోజు నేను స్పెషల్గా నిన్నిక్కడి పిలిచాను,
నీకు తెలుసా నేహ, మనమిద్దరి మనసులోని మాటను మన భావాలు చెప్పాం, కానీ వేరు సమయాల్లో చెప్పాం. ఇక మనమిద్దరం 3 మ్యాజికల్ వర్డ్స్మే ఒకేసారి ఒకరికొకరం చెప్పుకుందాం. 3 మ్యాజికల్ వర్డ్స్తో ఈరోజు మన బంధం మీద ఒక ముద్ర వేసేద్దాం. నీకు తెలుసా నేహ, ఇది ఉంగరం మాత్రమే కాదు, ఇది నా ప్రేమ, ఇది నా హృదయం, ఇది నా ఫీలింగ్. సారీ. N for Neha. రా నేహ, ఈరోజు మనమిద్దరం ఒకటవుదాం. నువ్వు నాదాని బాబు, నేను మనస్ఫూర్తిగా నీ వాడిని. మన కేజీ నుండి ఇప్పటి వరకు, ఇంకా ఇప్పటి నుండి ఎప్పటికీ ఎల్లప్పుడూ. నేహా, I love you. ఏమైంది నీకు? నా ప్రేమ నచ్చలేదా మరి? లేదా నేను ప్రపోజ్ చేసిన పద్ధతి నువ్వు వద్దని తల ఎందుకు ఊపావు? ఈ బంధానికి నా సమాధానం నో సంజు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారి కలను నెరవేర్చాలి. ఇప్పుడు నేను ప్రేమలో ముందుకు వెళ్ళాలనుకోవటం లేదు. ప్రేమ అని ఏ సంబంధంలోనూ ఉండను. నాకు తెలుసు నేహ, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నీ మనసు నొప్పించాను, నాకు తెలుసు. నువ్వు దానికి బదులుగా ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావా? అలా అనకు నేహ. మా అమ్మ ఏం చెప్తుందో నీకు తెలుసా? మా అబ్బాయిలందరం బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం మేము అమ్మాయిల కంటే చాలా బలహీనంగా ఉంటాం.
ఒకవేళ ఏ విషయంలోనైనా నా పైన నీకు కోపం ఉంటే, నా మీద అలిగితే, అయితే నన్ను బెల్ట్తో కొట్టు, నన్ను బాగా చితక్కొట్టు, ఎంత కావాలంటే అంత గొడవపడు, కానీ వద్దు అని చెప్పకు. నీ సంజు చచ్చిపోతాడు. నువ్వు లేకుండా